ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదిన వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: నీకు వెలుగు ఇచ్చినది లెమ్ము, తేజరి లెమ్ము, యెహోవా మహిమ నీ మీద ఉదయించినని వాక్యం రాయబడి ఉంది. ఈ దినపు వాగ్దానం యెషయా గ్రంథం 60 మొదటి వచనంలో ఈ మాట: నీకు వెలుగు వచ్చింది లెమ్ము. దేవుని యొక్క మహిమ మన మీద ఉదయిస్తుందంట. అంటే మనం ఇప్పటివరకు ఏ చీకట్లో ఉన్నామో ఆ చీకటి నుంచి మన దేవుడు విడిపించి మనల్ని లెమ్మంటున్నాడు. లేవండి, మనలో ఉన్న బద్ధకం, సోమరతను తీసి తేజరిల్లెము, ఆయన మహిమ నీ మీద ఉదయించును అని చెప్పినాడు. కాబట్టి మనం లేచి ఆ వెలుగులోకి నడిచినప్పుడు ఏమవుతుంది? మనం దేవుని యొక్క మహిమ చూస్తాం, దేవుని యొక్క దీవెన చూస్తాం, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటాం. ఆ దేవుని చిత్తం జరిగేలా చూస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం ఏదైనా చీకట్లో ఉన్నామో, మనకి లోకానుసారం మాటలనేమో, లోకానుసారం తలంపులేమో, దేవునికి ఇష్టానికి మన జీవించలేదేమో, ప్రభు అంటున్నాడు, నీ మీదకి వెలుగు వచ్చింది, లేచి తేజరిల్లెము, ఆయన మహిమ మీ అందరి మీద ఉదయించి నీకు నూతన కార్యాలు దేవాదులు జరిగించిన గాక. ఈ 2025 సంవత్సరంలో రెండో దినాన్ని దేవుడు మాట్లాడడం ఏంటంటే, లెమ్ము, తేజరిల్లెము, దేవుని మహిమ నీ మీద ఉదయించినది. కాబట్టి ఆయన మహిమ మన మీద ఉన్నా అంచెత్తు, ఆయన ఆత్మ మన మీద ఉన్నా కానీ మనం ఎక్కడికి వెళ్ళినా జయాన్ని, విజయాన్ని పొందుకుంటాం. కాబట్టి మనందరం కూడా ఆయన వెలుగులో నడిచేప్పుడు మనందరికీ దయచేయను గాక. ఇది మనతో దేవుడు ఆయన సంది మనం తోడుకుండను గాక. ఆమేన్. ఈ సమయంలో మీరు కొరకు ప్రార్థిస్తారు. మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన: సర్వాధికారి, కృపగలవాడ, కనికరపు ఉండ యేసు ప్రభువా, నీకు వందనాలు. రాజులకు రాజు దేవా, నీకు వందనాలు. మహాగండ, మహోన్నతుడ, పరిశుద్ధాత్మ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో నాయన, మరొక నూతన దినం దయచేసి దినమంతని రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. యజమానుల ద్వారా తోటి పనివారు ఎక్కడి లేకుండా అందరితో సమాధానం, శాంతి దాచండి, నెమ్మది దాచండి. మేము చేస్తున్న మా చేతి పనులు దీవించండి. మా యజమానులు నెలలా జీతాలు ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టార్జితం మేము తినలేక సహాయం చేసి కృప చూపు దీవించండి. ఏదైనా ఎవరైనా బలహీనంగా ఉన్న బిడ్డలు ఉంటే ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీయూలో బట్టి ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థ బాధ విడుదల దాచండి. గర్భాలు తరండి, గర్భాలు వచ్చి నార్మల్ వచ్చినాక సహాయం చేసి దీవించమని ఈ దినమంతా మీ కుటుంబం మనందరినీ భద్రపరిచి దాచి కాచి కాపాడమని, మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. దేవుడు మిమ్మల్ని, కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.